అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఈరోజు చందమామ కథల్లో రొడ్డొచ్చి మొదలాడే అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పూర్వం రెడ్డి సీమలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎక్కువగా రెడ్లు ఉండేవారు. రెడ్డిల్లో లక్షాధికారి మొదలు భిక్షాధికారి వరకు కష్టపడి పని చేసుకోవాల్సిందే కానీ ఒక్క క్షణమైనా వృధా కాలక్షేపం చేయరు. వాళ్లకు ప్రొద్దున్న మొదలు సాయంకాలం వరకు పొలం పని చూడటం, పాలు పితుక్కోవడం, దూడలకు గ్రాసం సమకూర్చడం వీటితోనే సరిపోతుంది. ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 గంటల వరకు అవుతూ ఉంటుంది. అప్పుడు స్నానం, భోజనం చేసుకుని రామాలయం దగ్గరకు మునుసూబు గారి పెద్ద గొచ్చరుగు మీదకో చేరుకుంటారు నలుగురును. అక్కడి నుంచి వ్యవసాయ బోగట్టాలు, ఊళ్ళో మంచి చెడులు చర్చించి ముచ్చటించుకునేసరికల్లా 10:30, 11 అవుతుంది. ఇంతకాలం అయిన తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు పోయి నిశ్చింతగా నిద్రపోతారు. మళ్ళీ కోడి కూసేంత వరకు లేచి పొలాల్లోకి పోవాల్సిందే. ఇలా ఐకమత్యంతో అన్యోన్యంతో అన్నదమ్ముల్లాగా మెలుగుతూ ఆ గ్రామంలో రెడ్లు అందరూ ఒక్క త్రాటిపైన నడుస్తూ ఉండేవారు. పండగ పబ్బము వచ్చిందంటే హరికథలు, కాలక్షేపాలు జరిపించి ఊరు మొత్తం మీద చందాలు వేసుకుని విద్వాంసుల్ని సన్మానించేవారు. ఇలాగే ఒక ఏడు సంక్రాంతికి గ్రామ పెద్దలు నలుగురు కూడి ఈ సంవత్సరం వేడుకలు, వినోదాలు ఏమి జరిపిద్దామా అనుకుని తోలుబొమ్మలాట ఏర్పాటు చేశారు. ఆనాటి రాత్రి 7 గంటలు మొదలుకొని రాము కోమెల దగ్గర పందిరిలోకి వచ్చిన జనం ఇసుక వేస్తే రాలకుండా ఉండేది. 8, 9 గంటలకల్లా పిన్నా పెద్ద ఇంచుమించు ఊరందరూ వచ్చారన్నమాటే. అదిగో ఇదిగో అంటూ తీరా ఆట మొదలెట్టేసరికి 10, 11. ఎలా అయితేనేం తెర మీదకు బంగారక్క, జుట్టు పోలిగాడు ఎక్కారు. వాళ్ళ సంభాషణలు వింటూ ఉంటే జనానికి పొట్ట చెక్కలయ్యేట నవ్వొచ్చింది. మీసాలు మెలుతిప్పుతూ కూర్చుని ఉన్న రెడ్డి పెద్దలు కూడా చాలా ఆనందించి, అయితే ఈ కథ దిగుదాం అన్నారు. పెద్దల విద్వాంసులు సరేనంటూ భారతంలో నుంచి శశిరేఖా పరిణయం కథ జరగబోతుందని చెప్పి రాగాలాపన మొదలెట్టాడు. తీరా కథ ప్రారంభించేసరికి రత్నాల రామిరెడ్డి గారు చక్కా వచ్చారు. రామిరెడ్డి గారు అంటే సామాన్యులా ఏం? గ్రామం అంతా ఆయన డబ్బు మీద బ్రతుకుతున్నదే. ఆయన అప్పిస్తేనే పొయ్యిలో పిల్లి కదులుతుంది. 190 మందికి రామిరెడ్డి గారు వస్తూనే కొద్దిగా లావాదేవీలు ఉండడం చేత ఆలస్యమైంది అంటూ సభలో ప్రవేశించారు. దానికేంలేండి, రండి రండి రామిరెడ్డి గారు అంటూ ఆయన్ని ఆహ్వానించి తీసుకువెళ్ళి ముందర వరుసలో కూర్చోబెట్టారు. అందరూ వచ్చేసినట్టే, ఇక కానియండి అని సభ పెద్ద చెప్పేసరికి బొమ్మల విద్వాంసుడు మళ్ళీ విఘ్నేశ్వర పూజ చేసి బంగారక్కను, జుట్టు పోలయ్య గారిని తెర మీదకి ఎక్కించాడు. విద్వాంసుడు రాగాలాపన చేసి మళ్ళీ కథ ప్రారంభించే అంతటిలో వైద్యులు వెంకటరెడ్డి గారు చక్కా వచ్చారు. గ్రామం మొత్తం మీద ఎవళ్ళు కాస్తంత జుర్రుమన్నా వెంకటరెడ్డి గారు చెయ్యి తగిలితే కానీ బతికేలేదు. అటువంటప్పుడు ఆయనకు ప్రత్యేకించి తగిన మర్యాద జరగకపోయిందంటే మరేమన్నా ఉందా? కొంప మునిగిపోతుంది. కానీ ఊళ్ళో కేసులు చూచుకు వచ్చేటప్పటికి వేలయ్యింది. ఎంత పెద్దరాళ్ళే తెలుపుకుందామనుకున్నా తీరిక దొరకదేమంటే కష్టమే అయిపోతుంది. ఎవరిని కాదంటాము అని ఆయన అలసట పూర్తి చేసేంతవరకునే దానికేంలేండి, దయచేయండి డాక్టర్ గారు అంటూ ఆయన గౌరవించి తీసుకుపోయి ముందు వరుసలో కూర్చోబెట్టారు. ఇక రావాల్సిన వారెవరూ కనపడరు, కానివ్వండి అని చెప్పేసరికి మళ్ళీ గణపతి పూజ జరిగింది. బంగారక్క, జుట్టు పోలిగాడు బొమ్మలు తెర మీదకి ఎక్కాయి. అందరూ విరగబడి నవ్వారు. విద్వాంసుడు మళ్ళీ ఒకసారి రాగాలాపన చేసి సరాసరి శశిరేఖా పరిణయం కథ ఎత్తుకున్నాడు. ఇంతలో పులమర్ర పుల్లారెడ్డి గారు బయలుదేరి వస్తున్నట్టు సభ్యుల్లో గుసగుసలు బయలుదేరినాయి. పుల్లారెడ్డి గారంటే గ్రామాన్ని అంతటికీ భీష్ముడు లాంటివాడు. 125 ఏళ్ళు నిండిన వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడును. ఆయన మాట అంటే ఆబాలగోపాల భక్తితో శిరసావహిస్తారు. అందుచేత కొంతమంది పెద్దలు ఎదురు వెళ్ళి
ఆయనను తోడుకుని వచ్చారు. సభలో అదుగో వస్తున్నారు రెడ్డిగారు, పుల్లారెడ్డి గారు అని కోలాహలం బయలుదేరింది. ఆయన ఆలస్యమైనందుకు నొచ్చుకుంటూ, అయ్యో ఆట మొదలెట్టేశారు కాబోనే, ఎంతవరకు అయింది ఏమిటి అన్నారు. అబ్బే మరేం పర్వాలేదులేండి, ఎంతవరకు అయితేనేమిటి అని సర్ది చెబుతూ వృద్ధుడైన పుల్లారెడ్డి గారిని గౌరవం చేసి తీసుకువెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టారు. మళ్ళీ సభ పెద్ద రావాల్సిన వారందరూ వచ్చేసినట్టేనా, ఇంకా ఈసారి మొదలెట్టవచ్చా అన్నాడు. బొమ్మల విద్వాంసులు మళ్ళీ ఒకసారి పూజ చేసి బంగారక్క జుట్టు పోలిగాడి బొమ్మలు తెర మీదకి ఎక్కించారు. మళ్ళీ రాగాలాపన చేసి శశిరేఖ పరిణయం కథ ఈసారి జోరుగా ప్రారంభించాడు. కానీ చిత్రం ఏమిటంటే విద్వాంసుడు కథ ప్రారంభించేసరికల్లా మళ్ళీ ఒక రెడ్డిగారు రావటం, వారిని ఉచిత మర్యాదలతో సత్కరించి ముందు వరుసలో కూర్చోబెడుతూ ఉండటం, ఇలా మరి కొంతసేపు కలాపం జరుగుతూ వచ్చింది. అప్పటికే వేగుచుక్క పొడిచేసింది. తొలికోడ కూసింది. వేళ అయిందంటూ రెడ్లు అందరూ లేచి ఎవరి మానాన వారు పొలం పనికి వెళ్ళిపోయారు. బొమ్మలాట కథ కథగానే నిలిచిపోయింది. నిలిచిపోక మరేం జరుగుతుందండి, కాస్తో కోస్తో కథ జరిగేటప్పటికల్లా ఏ రెడ్డిగారో చక్కా రావటం, అదిగో రెడ్డిగారు వచ్చారు మళ్ళీ మొదలెట్టండి అనటం, అలా చుక్క పొడిచే వరకు ఒక్కొక్కరే వస్తూ ఉండి ఎప్పటికప్పుడు కథ మళ్ళీ కొత్తగా ప్రారంభించేసరికి తెల్లవారిపోయి ఎవరి పనులకు వారు పోవలసి వచ్చింది. అప్పటి నుంచి ఎవరైనా ఒక పని ప్రారంభించి మధ్యలో ఆపివేసి మళ్ళీ మొదలు పెడుతూ ఉంటే రెడ్డొచ్చి మొదలాడారా అని అనటం పరిపాటనబడింది. ఈ మాటే తెలుగునాట సామెతగా పరిణమించింది, శాశ్వతంగా నిలిచిపోయింది. ఇప్పుడు గర్వించిన సింహం అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వకాలమందు ఒకానొక కీకారణ్యంలో ఒక సింహం ఉండేది. అది అడవులను పాలించే మృగరాజు కావటం చేత క్రూర జంతువులు, సాధు జంతువులు కూడా దాని పట్ల భయభక్తులతో సంచరించేవి. అవి ఎంత భయభక్తులతో మసులుకున్నప్పటికీ మృగరాజుకు అంతకంతకు గర్వము, అహంకారము బలిసిపోయి కన్ను మిన్ను కానకుండా ఎప్పుడేం తోస్తే ఆ పని చేయడం ప్రారంభించేది. అది అలా ఏమి చేసినా నోరు మూసుకుని ఊరుకోవటమే కానీ, మృగరాజా నీవు తప్పుదారిని నడిపిస్తున్నావు సుమా అని సాహసించి ఏ జంతువు చెప్పలేకపోయేది. ఒకనాటి రాత్రి కటిక చీకటిలో ఆ సింహం భూమి దద్దరిల్లేటట్టు భయంకరమైన ధ్వని చేసుకుంటూ ఆహారం కోసం బయలుదేరింది. ఆ ధ్వని చెవిని పడగానే నిద్రలో ఉన్న జంతువులన్నీ హడలిపోయి కంగారుగా పరుగులెత్తినాయి. చెట్టుపై నుండే పక్షులు కూడా ఎగిరిపోయినాయి. గాలికి ఊగసలాడే గడ్డి పరకపైన పడుకుని ఉన్న చిన్నారి ఈగమ్మకు కూడా మెలకు వచ్చేసింది. చిన్నారి ఈగమ్మ తన చిన్న కాళ్ళతో చిన్నారి కన్నులు నులుముకుంటూ బద్ధకంతో ఏమిటబ్బాయి సందడి అన్నది. ఈ మాట సింహం చెవులకి వినబడింది. వెంటనే అది నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న ఆ పొగరబోతు ఎవరు అనుకుంటూ ఆవేశంతో ఆ మాట అన్నవాళ్ళని శిక్షించాలని వెతుక్కుంటూ ఉరుకులు వేయజొచ్చింది. మృగరాజు వెళ్ళి చిన్నారి ఏగమ్మ పడుకొని ఉన్న గడ్డి మొక్క పక్క నుంచే పోయేసరికి అది ఆగు నీవెవరు అలా పిచ్చెత్తినట్లు అరుస్తూ అందరి నిద్ర ఎందుకు పాడు చేస్తున్నావు, నిద్ర పాడు చేస్తే ఊరుకుంటాననుకున్నావా, జవాబు చెప్పు మరీ కదులు అంటూ అటకాయించింది. ఈ మాటలకు శివమెత్తిపోయి నా అంతటి వాడిని ఎవరంటావా, ఎదురు ప్రశ్నలు వేస్తావా, నువ్వెంత నీ బొతికెంత, మృగరాజు గారు శంఖారావం చేసుకుంటూ ఆహారం కోసం బయలుదేరారని తెలియదా, ఎవరితో మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలిసి మసులుకో అని హెచ్చరించింది గర్వించిన సింహం. రాజువైతే కోటలో కూర్చోవాలే కానీ అర్ధరాత్రి వేళ అందరిని నిద్రలేపితే ఊరుకుంటామనుకున్నావా, రాజే కాదు బంటే కాదు, ఎవళ్ళు హద్దుల్లో వాళ్ళు ఉంటేనే మర్యాద దక్కుతుంది, లేకపోతే లేదు అన్నది నిర్భయంగా చిన్నారి ఏగమ్మ. ఓసి బడవా, నొలుసంతున్నావో లేవో, నువ్వు నాకు నీతులు చెప్పవస్తావా, రాజంటే ఏమనుకుంటున్నావు, ఇష్టం వచ్చిన పని చేయవచ్చు, ఇష్టం వచ్చినట్లు తిరగవచ్చు, ఇష్టం వచ్చిన జంతువునల్లా తినేయవచ్చు, రాజుకు హద్దులేమిటి అని హూంకరించింది సింహం. చిన్నారి ఈగమ్మ ఎగతాళిగా నవ్వుతూ నువ్వు రాజువని
నీతో ఎవరు చెప్పారు? నీకు అందరూ భయపడుతున్నారని అనుకుంటున్నావు కాబోలు. నువ్వంటే ఎవరికీ భయం లేదు. నాకు అసలే భయం లేదు. నీవే రాజువైతే నాతో యుద్ధం చేసి నన్ను జయించి చూద్దాం అని సింహానికి సవాలు చేసింది. రోషం కొద్దీ సింహం దవడలు తెరిచి పెద్దగా నిట్టూర్చి ఆ గాలికి గడ్డిపరక కదిలించింది. కానీ ఆ పైన పడుతున్న చిన్నారి ఈగమ్మ చెలించనే లేదు. ఓయి సింహమా, రా, యుద్ధానికి రా. నీ జూలు కాస్త ఎగలగొడతాను, తీరిపోతుంది. రాకపోయావో సింహం నన్ను చూసి భయపడిపోయిందని అరణ్యంలో జంతువులన్నింటికీ చాటిస్తాను. అప్పుడు అవన్నీ కలిసి నన్నే రాజుగా చేసుకుంటాయి అని బెదిరించింది. వెధవేగలు, ఇలాంటి 1000 ఈగలను ఒక్కసారి మింగేస్తాను అనుకుంటూ సింహం పంజా దువ్వి ఈగ మీదకు ఎగరబోయింది. తీరా సింహం గడ్డి పరక పైన పడుకుని ఉన్న చిన్నారి ఈగమ్మను కొట్టబోయేసరికి అది సింహం ముక్కులో దూరి తన విషపు తొండంతో పొడిచి చెడామెడా కొట్టడం ప్రారంభించింది. బడాయిలు కొట్టిన ఇంతటి పౌరుషమైన సింహము దాని బాధకు తట్టుకోలేక కుయ్యో మొర్రోమంది. తుమ్మింది, చిర్రుమంది, బుస్సుమంది, తోక ఆడించింది, గర్జించింది, గోండ్రు పెట్టింది. చివరకు ఏడ్చి మొత్తుకుని బుర్ర నేలను వేసి కొట్టుకుంది. చేసేది లేక సింహం ఏగమ్మ, నువ్వే రాజువి, నేను కాదు, నువ్వే రాజువి, యువతలికి రా అంటూ గోల పెట్టింది. కొంతసేపటికి చిన్నారి ఏగమ్మ నవ్వుకుంటూ యువతలకు వచ్చి, ఓ ఈ సింహం, నీకు బుద్ధి చెప్పడానికి అన్నానే కానీ నీ రాజు పదవి ఎవడికి కావాలి, పో అంటూ మళ్ళీ హాయిగా తన గడ్డి పరక మీద పవలించింది. నాటి నుంచి గర్వం అనిగిన ఆ సింహం ఏ జంతువునైనా చంపుతుంది కానీ ఈగ పేరు చెప్తే మాత్రం హడలిపోతుంది. ఇప్పుడు అపకారకు ఉపకారం అనే మరో చక్కని చందమామ కథను విందాం. అనగనగా మధువజ్రం అనే పట్టణాన్ని విరూపాక్షుడనే రాజు పాలించుతూ ఉండేవాడు. ఒకనాడు రాజభటులిద్దరూ ఒక మనిషిని రెక్కలు కట్టి శ్మశానానికి లాక్కొచ్చి కర్ర కత్తులతో వాడిని ముక్కలుగా నరికి పడేసి వారి దారిన వారు వెళ్ళిపోయారు. ఆ మాంసపు ముక్కలు తిందామని ఆశపడి అక్కడికొక కుక్క తన పిల్లలతో సహా వచ్చింది. ఆకలి చేత కడుపులు నకనకలాడుతున్నాయేమో. ఆ కుక్క పిల్లలు ఆత్రంతో తలొక ముక్క మాంసాన్ని నోట్లో కరుచుకున్నాయి. కానీ తల్లి కుక్క మరుక్షణంలోనే నోట కరుచుకున్న మాంసపు కండను ఉమ్మేయటమే కాక పిల్లల చేత కూడా ఉమ్మేయించింది. ఇదేమిటా అని కుక్క పిల్లలు ఆశ్చర్యపడేసరికి ఇది కృతజ్ఞుడి మాంసం. కృతజ్ఞుడు అనగా రక్షించిన వాడిని భక్షించే దుర్మార్గుడు అన్నమాట. కృతజ్ఞుణ్ణి మాంసం కుక్కలు కూడా ముట్టుకోవని పెద్దలు అన్నారు అని తల్లి కుక్క చెప్పింది. ఆ సమయానికి అక్కడికి మాంసఖండాల కోసం రాంబందు ఒకటి వచ్చి వాలింది. నరికి ఉన్న తలాముండెమో చూసి ఆ రాంబందు, ఓహో ఈ కృతజ్ఞుడా, ఎవడో అనుకున్నాను అంటూ చేదరించుకుని ఎగిరిపోబోయింది. అప్పుడు తల్లి కుక్క దాన్ని, ఈ కృతజ్ఞుని నీవు ఎరుగుదువా అని అడిగింది. ఎరక్కపోవడం ఏమిటి, మా పక్షుల్లో కల్లా మేటి అయిన నాడీజముని చంపినది ఈ నీచుడే అంది రాంబందు. ఆ మాట విన్న తల్లి కుక్క, అయ్యో నాడీజముడు చనిపోయాడా, ఈ దుర్మార్గుడు చంపేశాడా అంటూ విచారించడం మొదలెట్టింది. అప్పుడు రాంబందు, అవును, నేను కూడా ఆ మర్రి చెట్టు మీదనే ఉంటున్నాను. 4 రోజుల క్రితం ఈ పాపాత్ముడు ప్రొద్దున్నే వచ్చి ఆ చెట్టు క్రింద కూర్చుని ఏడవడం మొదలెట్టాడు. పాపం జాలగుండగల నాడీజముడు గబగబా కిందకు వాలి, ఏమయ్యా, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా విచారిస్తున్నావు, నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు. అప్పుడు వీడు, నేనొక పేద బ్రాహ్మణ్ణి అని ప్రారంభించాడు. బ్రాహ్మణుడు అనడంతోనే కుక్క ముక్కు మీద ముందరకాలు పెట్టుకుని, ఏమిటి బ్రాహ్మణుడా, బ్రాహ్మణుడికి అలాంటి పోయేకాలం ఎందుకొచ్చింది అని అడిగింది. ఈ ప్రశ్నకు రాబందువు, వీడు పుట్టుక చేత బ్రాహ్మణుడైనా కులభ్రష్టుడు అయిపోయాడట. ఒక బోయదాన్ని కట్టుకుని వాళ్ళల్లో కలిసిపోయి మాంసం తినడం, కళ్ళు త్రాగడం మొదలెట్టాడట. కొన్నాళ్ళైన తర్వాత వీడిని పెళ్ళాం, నిన్ను ఎంతకాలం మేపటం, ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించుకురా అంటూ తెరమేసిందట. డబ్బు సంపాదిందామని బయలుదేరి
దారిలో ఎన్నో కష్టాలు పడి ఆఖరికి మా మర్రి చెట్టు కిందకు చేరుకున్నాడు. మా నాడీజంగుడు వీడి దరిద్రం స్థితి గమనించి, అయ్యా, మధువజ్రపురాన్ని ఏలుతూ ఉన్న విరూపాక్ష మహారాజు నాకు ప్రాణ స్నేహితుడు. ఆయన దగ్గరకు వెళ్ళి నిన్ను నేను పంపించానని చెప్పు, ఆయన నీ దరిద్రం పోగొడతాడు అని చెప్పి పంపాడు. అప్పుడేం జరిగింది అని ఆత్రంతో ప్రశ్నించింది కుక్క. ఆ ప్రకారం వెళ్ళగా ఆ బ్రాహ్మణుడు మహారాజును అనేక విధాల గౌరవించి సత్కరించాడు. వీడు రాజు వద్ద నుంచి మొయ్యగలిగినంత సొమ్ము మూటగట్టుకుని తెచ్చుకుని 3వ నాటికి మా మర్రి కిందకు తిరిగి వచ్చాడు. నాడీజంగుడు వీడి దరిద్రం తీరిపోయినందుకు సంతోషించాడు. వీడికి ఆకలిగా ఉందంటే మంచి మంచి పళ్ళు అవి తెచ్చి ఇచ్చి తినమన్నాడు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తరువాత బ్రాహ్మణుడికి నిద్ర పట్టడం చూచి తను నిద్రపోయాడు. తక్కిన పక్షులం మేమంతా కూడా నిద్రపోయాం. మా నిద్ర మండిపోను. తెల్లవారే వేళకు లేచి చూద్దాం కదా ఘోరం. ఈ పాపాత్ముడు మా నాడీజంగుడిని మెడ నులిమివేసి ఈకలు పీకేసి మాంసాన్ని తన అంగవస్త్రంలో మూట కట్టుకుంటున్నాడు. ఎంత పని చేశాడు? తిన్నింటి వాసాల లెక్క పెట్టాడే. కొంగల రాజు వల్ల అంత ఉపకారం పొంది ఇంతటి దారుణం ఎందుకు చేసినట్టో అని నిర్ఘాంతపోయింది కుక్క. ఎందుకేమిటి? మాంసం కోసమే. నీకు ఇదేం పోయే కాలంరా అని మేమంతా చేరు అడుగుతుంటే వాడే చెప్పాడో ఏమని, ఈ కొంగ కొవ్వి ఉంది, దీని మాంసం మంచి రుచిగా ఉంటుంది. ముందు మకాములో నాకు భోజనం ఇబ్బంది లేకుండా ఉండటానికి ఈ పని చేశాను అని. మీ పక్షులన్నీ చేరువీని పొడిచి చంపేయలేకపోయావా? నేనా ముసలిదాన్ని అయిపోయి బలహీనంగా ఉండటం చేత ఏమీ చేయలేకపోయాను. తక్కిన పక్షులన్నీ సాధువులు కావటం చేత దుష్టుడికి దూరంగా ఉంటామని పారిపోయాయి. చిలక ఒకటి ఎగిరి వెళ్ళి విరూపాక్షునితో జరిగిన సంగతి అంతా చెప్పింది. మీ రాజుగారి భటులు మా మర్రి దగ్గరకు వచ్చేటప్పటికే అప్పుడు ఈ కృతజ్ఞుడు పై మకాము వెళ్ళిపోయాడు. మీ రాజభటులు అక్కడ వాడిని పట్టుకుని ఉంటారు. ఈ దుర్మార్గుణ్ణి ఇలా ముక్కలుగా నరికించి రాజు మంచి శిక్ష వేశాడులే. రామ్మందు తల్లి కుక్కతో ఇలా ఉన్న సమయంలో ఆ శ్మశానానికి విరూపాక్ష మహారాజు సపరివారంగా వచ్చాడు. ఆయన భటులు మంచి గంధపు చెక్కలతో ఒక చితిని పేర్చారు. ఆయన స్వహస్తాలతో తెచ్చిన ఒక దంతపు పెట్టెను తెరిచి అందులో ఉన్న నాడీజంగుని ఎముకల్ని, ప్రేముల్ని, ఈకల్ని పైకి తీసి చితి మీద పెట్టి ఆ చితికి అగ్ని సంస్కారం చేశాడు. అదంతా చూస్తూ నిలబడ్డ రాంబంధు కుక్కతో, చూసావా, స్నేహం అంటే అలా ఉండాలి. మీ రాజుగారు మర్రి చెట్టు క్రింద పడి ఉన్న నాడీజంగుని ఎముకలు, ప్రేగులు, ఈకలు తెచ్చి ఎంత శ్రద్ధతో దహనక్రియలు జరుపుతున్నారో అంది. ఆ సమయాన్ని ఆకాశం నుంచి ఒక విమానం కిందికి దిగి వచ్చింది. అందులోంచి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చి, మహారాజా, నేను ఇంద్రుణ్ణి. నీవు ఈ కొంగ పట్ల చూపిన స్నేహానికి మెచ్చుకుని చేస్తే నీ వంటి వాణ్ణి స్నేహమే చేయాలి అని వచ్చాను. ఈ రోజు నుంచి నువ్వు నా మిత్రుడిగా ఉండాలి. మన స్నేహానికి గుర్తుగా నువ్వు ఏదైనా వరం కోరుకుంటే దాన్ని నెరవేర్చాలని కుతూహలంగా ఉంది అన్నాడు. అందుకు విరూపాక్షుడు, దేవేంద్ర, నాడీజంగుడు లేని జీవితం నాకు దుర్భరంగా ఉంటున్నది కనుక నా స్నేహితుని బ్రతికించు అని కోరాడు. ఇంద్రుడు విరూపాక్షుని మైత్రిని ఇప్పుడు మరింత మెచ్చుకుని నాడీజంగుడిని బ్రతికించేశాడు. తర్వాత విరూపాక్షుడు ఆ కొంగతో జరిగిందంతా చెప్పి నేల మీద పడి ఉన్న బ్రాహ్మణుడి తలను చూపించాడు. నాడీజంగుడు ఆ తల చూచి దుఃఖిస్తూ, అయ్యో, ఇతను ఇలా ఎందుకు చంపావు మహారాజా అన్నాడు. విరూపాక్షుడు ఆశ్చర్యంతో, అదేమిటి నాడీజంగా అలా అంటున్నావు? వీడు ఎంతటి దుర్మార్గుడో నీకు తెలుసు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన హంతకుడు. బ్రాహ్మణ పుట్టుక పుట్టాడన్న మాటే గాని చేసావన్నీ కిరాతప్పనులే. ఇటువంటి కృతజ్ఞుడికి ఏ శిక్ష సరిపోతుంది అన్నాడు విరూపాక్షుడు. అయ్యో, ఎంత మాట అన్నావు రాజా. ఎవడి పాపాన్ని వాడే అనుభవిస్తాడు. దానికి మనం కర్తలం కాము. కానీ నువ్వు ఇచ్చిన డబ్బుతో సుఖపడకుండగా ఈ బ్రాహ్మణుడు అకాల మరణం పొందటం నాకు ఇష్టం లేదు. ఇతడు 10 కాలాల పాటు బ్రతికి బాగుండాలని నా ఆశ అంటూ తన ఉద్దేశం చెప్పాడు నాడీజంగుడు.
నువ్వు అనేది చాలా వింతగా ఉందే. ఎవరైనా ఉపకారం చేస్తారా? ఎంత సత్యకాలంగా మాట్లాడుతున్నావేమిటి అన్నాడు రాజు. అపకారికి ఉపకారం చేయాలి అన్నాడు మళ్ళీ నాడేజంగుడు. ఈ మాట వింటూ అక్కడే ఉన్న ఇంద్రుడు సంతోషించి బ్రాహ్మణ్ణి కూడా బ్రతికించాడు. తాను కృతజ్ఞుడై ఆ కొంగని చంపిన అదే పట్టుబట్టి తన్ను బ్రతికించిన సంగతి తెలిసి బ్రాహ్మణుడు సిగ్గుపడిపోయాడు. ఇప్పుడు ఆదరా బాదరా అనే మరో చక్కని చందమామ కథను విందాం. దాచినాపల్లి అనే గ్రామంలో బ్రహ్మన్న అనే కుట్టు పనివాడు ఉండేవాడు. అక్కడ జీవనం గడవక అతను కుటుంబాన్ని తీసుకుని చెన్నపట్నం చేరుకున్నాడు. బస్తీ చేరుకున్నప్పటి నుండి చేతి నిండా పని కలిగి సుఖంగానే కాలక్షేపం గడిచిపోతున్నది. ఒక్క 6 మాసాలు అయ్యేసరికల్లా బ్రహ్మన్న బాగా ఆర్జించి కొంత సొమ్ము నిలవ కూడా చేశాడు. ఇంతలో సంక్రాంతి పండుగ రాగా అతని భార్య, ఏమండి, మన దేశం విడిచి ఏడాది దాటిందే, ఒక్కసారి ఊరికి పోయి మన వాళ్ళని చూచి వద్దాం అంటూ మనసులో కుతూహలం వెల్లడించింది. ఓ, అలాగే వెళ్దాం. నీ కోరిక తీర్చడం కంటే నాకు కావాల్సిందేమిటి? నీ సరదా నా సరదా కాదా అన్నాడు బ్రహ్మన్న. ఖాతాదారులకు తెలిస్తే పండగకు బట్టలు కుట్టివ్వవలసిందే వదలరని తెలిసి దశమి బుధవారం రోజున తెల్లవారు 6 గంటలకు పాసెంజర్లోనే వెళ్దాం అని నిశ్చయించుకున్నారు. ఏ స్టేషన్లో అయినా మరొక గంటకు రైలు వస్తుందనగా టిక్కెట్లు ఇస్తారు. కానీ చెన్నపట్నంలో అలా కాదు. ఉదయం మొదలు సాయంకాలం వరకు టిక్కెట్లు అమ్ముతూనే ఉంటారు. అందుకని ప్రయాణికులు తొక్కిడి లేకుండా ముందుగానే కొనుక్కుని ఉంచుకుంటారు. ఇప్పుడు బ్రహ్మన్న ఉత్సాహం కొద్దీ పోయి మంగళవారం ఉదయాన్నే 2 టిక్కెట్లు కొని జేబులోనే పెట్టుకొని ఇంటికి చక్కా వచ్చేశాడు. దంపతులిద్దరూ కలిసి మధ్యాహ్నం కల్లా శ్రమపడి ఆకుపచ్చ ట్రంకులో బట్టలు సామాన్లు సర్దుకున్నారు. మళ్ళీ వ్యవధి ఉండకపోతుంది అని తలచి బ్రహ్మన్న భార్య రాత్రిపూటే వంట చేసేసి సిద్ధంగా ఉంచింది. రాత్రి పడకకు కావాలి కనుక పక్క చుట్టు మాత్రం యువతలు పెట్టారు. పొద్దుటే చుట్టేయవచ్చునని తక్కిన సరంజామా అంతా ప్రయాణానికి తయారుగా ఉంచారు. సరిగా 5 కొట్టేసరికల్లా మనం లేవాలి సుమా, నీకు ముందు మెలకు వస్తే నువ్వులే, నాకు మెలకు వస్తే నేను లేపుతాను అంటూ దుప్పట ముసుగుతాన్ని పడుకున్నారు. బ్రహ్మన్న పడుకున్నాడే కానీ ప్రయాణపు గొడవలో అతనికి నిద్ర పట్టనే లేదు. ఎలా అయితేనేం అనుకున్నట్టుగా తెల్లవారుజామున లేచారు. భార్యను లేపాడు. ఇద్దరూ స్నానం చేసుకుని చద్దన్నం తినేసి దుస్తులు వేసుకున్నారు. ఇక బయలుదేరదాం అనుకునేసరికి టిక్కెట్లు ఆనవాలుగా ఉన్నాయా అని బ్రహ్మన్నను భార్య అడిగింది. బ్రహ్మన్న కంగారు పడుతూ అక్కడ వెతికాడు, ఇక్కడ వెతికాడు, ఇల్లంతా గాలించాడు. కొంతసేపు ఆలోచించగా అతడు టిక్కెట్లు కొని చారల చొక్కాలో పెట్టినట్లు ఆ కోటు ట్రంకు అడుగున సర్దేసినట్టు గుర్తుకు వచ్చింది. అప్పటికి 6 కొట్టడానికి 35 నిమిషాలు తక్కువగా ఉంది. బ్రహ్మన్న అప్పుడు భార్యను కోప్పడుతూ ట్రంకు పెట్టి తాళం చెవి ఇవ్వమన్నాడు. కంగారులా ఆమె అక్కడ వెతికింది, ఎక్కడా వెతికింది, ఇల్లంతా గాలించింది, ఎక్కడా కనపడలేదు. కాస్తంత స్థిమితపడి ఆలోచించగా ఆ తాళం చెవి చీర కొంగున ముడివేసినట్టు ఆమె జ్ఞాపకం వచ్చింది. ఓసి, నీ దుంప తెగ, ఆ చీర ఎందే అంటూ వేగిరి పెట్టాడు. బ్రహ్మన్న చీర చాకలికి వేసే ముందు తాళం చెవి విప్పి బొట్టు పెట్టెలో పెట్టినట్టు జ్ఞాపకం అని చెప్పింది ఆమె. అయితే బొట్టు పెట్టేది అని బ్రహ్మన్న కంగారుగా ప్రశ్నించాడు. అబ్బాయి ఏడుస్తుంటే ఊరుకోబెట్టడానికని వాడికి ఇచ్చాను అన్నది ఆమె. గబగబా దంపతులిద్దరూ పిల్లవాడు ఆడుకుంటున్న చోటుకు పోయి చూస్తే అది ఇక ఏముంది, ట్రంకు పెట్టి తాళం చెవి గొంతును పడివాడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఇది చూసి బ్రహ్మన్నకు భార్యకు మతిపోయినట్టు అయింది. బ్రహ్మన్న ధైర్యం తెచ్చుకుని ఉపాయం చేసి కుర్రవాడి చేత దోకించేసరికి తాళం చెవి బొళ్ళుమని బయటపడింది. అప్పటికి 6:15 అయింది. క్షణమైన ఆలస్యం చేయక వారు తాళం చెవి పట్టుకుని ఆకుపచ్చ ట్రంకు తెరిచి పెట్టి అడుగున ఉన్న చార్ల కోటు జేబులో నుంచి
2 టిక్కెట్లు యువతలకు తీసి తీరిగా పెట్టి సర్దుకునేసరికి 6 గంటలకు 10 నిమిషాలు ఉంది. అయినా పర్వాలేదు, మన ఇంటికి స్టేషన్కి దగ్గరే కనుక రైలు కదులుతూ ఉన్నా ఎక్కేయవచ్చు అని బ్రహ్మన్న గుండె నిబ్బరం తెచ్చుకుని భార్యను పిల్లవాడిని వెంట పెట్టుకుని పక్క చుట్ట చంకను పెట్టుకుని బయలుదేరాడు. బయలుదేరిన 6 అడుగులు వేశాడో లేదో ఆ కంగారులో డబ్బు సంచి ఇంట్లో వదిలేసినట్టు జ్ఞాపకం వచ్చింది అతనికి. దేవుడా అంటూ వెనక్కిపోయి పర్సు వెతుక్కుని పట్టుకు వచ్చాడు బ్రహ్మన్న. అప్పటికి 6కి 5 నిమిషాలు మాత్రమే ఉన్నది. తీరా మళ్ళీ బయలుదేరి 10 గజాలు పోయేటప్పటికి, ఏమండి ఇంటి తాళం సరిగా పడిందో లేదో జాగ్రత్తగా లాగి చూసారా? చూడబోతే కాలమానం బాగోలేదు అని అనుమానం పెట్టింది బ్రహ్మన్న భార్య. ఆడవాళ్ళతో ప్రయాణం ఎప్పుడు ఇంతే అని భార్య పైన కారాలు మిరియాలు నూరుతూ మీరు నడుస్తూ ఉండండి అని వాళ్ళతో చెప్పి బ్రహ్మన్న మళ్ళీ ఇంటికి పోయి తాళం జాగ్రత్తగా లాగి చూసి తిరిగి వచ్చాడు. అడుగడుక్కి అనుమానాలు వస్తున్నాయి. అందుచేత రైలుకి పోవడానికి ఆలస్యమైపోతున్నది అనే ఉద్దేశంతో బ్రహ్మన్న ప్రయాణపు సరంజామా అంతటిని సరిగా ఉన్నది లేనిది మళ్ళీ ఒకసారి నిదానంగా చూచుకున్నాడు. ఇదిగో 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 కోటు జేబులో 2 టిక్కెట్లు ఉన్నాయి. డబ్బు సంచి ఉన్నది. ఆకుపచ్చ ట్రంకు పెట్టి ఉన్నది. పక్క చుట్టా ఉన్నది. తాళం చెవి ఉన్నది. దేవుడు మేలు చేస్తే అబ్బాయి ఉన్నాడు. నా భార్య ఇక్కడే ఉంది. నేను ఉన్నాను. దారిలో ఇలా అనుకుంటూ ఉండగానే టంగ్ టంగమని 6 గంటలు కొట్టేసింది. రైలు కూసిన చప్పుడు కూత వినబడింది. ఇంతలోనే స్టేషన్ నుంచి వస్తున్న ప్రయాణికులు రైలు వెళ్ళిపోయిందని చెప్పారు. చేసేదేముంది? కంగారు పడే బ్రహ్మన్న దంపతులు ప్రయాణం చివరికి ఇలా తేలింది. తీరా బ్రహ్మన్న ఇంటికి తిరిగి వచ్చేసరికి ఖాతాదారులు అందరూ వాడిని చుట్టేసి, ఏం బ్రహ్మన్న, మా పండగ దుస్తులు కుట్టివ్వకుండా పోదామంటే ప్రయాణం సాగుతుందనుకున్నావా? నీకు తగిన శాస్తి జరిగిందిలే అంటూ అతన్ని వేళాకోళం చేశారు. బ్రహ్మన్న కిక్కురుమనలేదు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.